శ్రీ గురుభ్యో నమః. మన సంస్కృతి ఈ గ్రంథములో పాశ్చాత్య దేశములలోని సాధకులు కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు పొందుపరచటము జరిగినది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ప్రశ్న: బుద్ధుడు క్రీస్తు ఒకే వెలుగు నుండి దిగివచ్చిరని పరమ గురువులు మనకు తెలిపి ఉన్నారు. వారిలో ఒకరి కార్యక్రమము మరి ఒకరి కార్యక్రమము కన్నా ఏ విధముగా భిన్నమైనది అని అడిగారండి. ఈ ప్రశ్న వేసినది జెనీవా నగరవాసిని అయినటువంటి ఒక ఉపాధ్యాయుని అంటున్నారు. అంటే ఒక టీచర్ గారు, ఆ జెనీవా నగరంలో ఉండే ఒక టీచర్ గారు అడిగారండి ఈ ప్రశ్న. మాస్టారు సమాధానము చెబుతూ ఉన్నారు. జగద్గురువు అను ఒకే వెలుగు నుండి బుద్ధుడు క్రీస్తు అను రెండు వెలుగులను అవతరించిరి. ఈ రెండు వెలుగులు కూడా జగద్గురువు అనేటువంటి ఒకే వెలుగు నుండి అవతరించారు అంటున్నారండి. బాగుంది. ప్రతి ఒక్క అవతారము వేర్వేరు ప్రయోజనములను నెరవేర్చుటకే ఈ భూమిపైకి దిగివచ్చును. ఆ కార్యక్రమము యొక్క అన్ని దిశలు ఒకే లక్ష్యము దిశగా పనిచేయును. జీవులు లేక ఆత్మల యొక్క పరిపూర్ణత్వ సిద్ధియే ఆ ప్రయోజనము. కాలమునందలి చైతన్యము ద్వారా సమస్త జీవుల స్థితి యొక్క ఏకత్వమును దర్శించుటయే ఈ పరిపూర్ణత్వ సిద్ధి. ఏమిటండి ఈ పరిపూర్ణత్వ సిద్ధి అంటే కనుక సమస్త జీవుల స్థితి యొక్క ఏకత్వము అంటున్నారు. మానవజాతి యొక్క ప్రతి తరంగము వికాసము యొక్క అనేక దశలను అతిక్రమించుచు జంతు స్థితి నుండి మానవ స్థితి ద్వారా దివ్యమైన దేవతా ప్రజ్ఞల స్థితిలోనికి పరిణతి చెందును. ముందు జంతు స్థితి, ఆ తర్వాత మానవుడు, ఆ తర్వాత దేవతా ప్రజ్ఞ. మానవ ప్రజ్ఞ యొక్క ఉన్మీలనమందలి అనేక స్థితులు ఈ వికాసమునందు ఇమిడి ఉండుట వలన ఇది ఒక పుష్పము తన రేఖలతో వికసించుటతో పోల్చబడినది. ఈ రేఖలలో ప్రతి ఒక్కటియు ఒక ప్రత్యేకమైన అస్తిత్వము వలన మిగిలిన వారికన్నా భిన్నమైనది. అయినను అది పుష్పములోని భాగమే కనుక మిగిలిన రేఖలతో సమాహార సంబంధము కలిగి ఉన్నది. అదేవిధముగా ప్రతి మానవుడు తన జీవితమును ఒక ప్రత్యేకమైన జీవిగా ప్రారంభించినను అతని జీవితము సమాహారమునందు భాగస్వామిగా పరిణమించును. ప్రత్యేకమైన జీవిగా ఉన్నప్పటికీ కూడా ఈ సమాహారము అంటే అందరి కలిపి ఉన్నటువంటి గుంపు ఉంది కదా, అందులో భాగస్వామిగా పరిణమిస్తుంది. అంతర్గతమైన ప్రజ్ఞ బహుముఖముగా ప్రకాశించును. అంతర్గతమైన ప్రజ్ఞ బహుముఖముగా ప్రకాశించుటయే ఇందు జరుగు విధానము. పరిణామము యొక్క ప్రారంభ దశలయందు జీవి తన ప్రత్యేకమైన అస్తిత్వమును అతి జాగరూకతతో కాపాడుకొన చూచును. కానీ చివరకు దానిని సమాహార ప్రజ్ఞలోనికి కోల్పోవును. ఈ సమాహారమునే ఆత్మ అని పిలిచెదము. ఇటువంటి వానిలో రెండు రేఖలు విచక్షణ మరియు సమాహారము అను రెండు లక్షణములకు సంకేతము. రెండు రేఖలు ఉన్నాయ్యా, ఏమిటవి? విచక్షణ మరియు సమాహారము. ఈ రెండు లక్షణాలకు ఆ రేఖలు సంకేతములు అంటున్నారు. ఇందు మొదటి రేఖయే బుద్ధి అనబడుచున్నది, రెండవది ఆత్మ అని పిలువబడుచున్నది. ఇదియే అందులో నేనుగా వర్తించుచున్నది. సరే, మొదటిది ఏమిటన్నారండి? అది బుద్ధి. నిర్మల విజ్ఞానమునకు నిలయమై ఉన్నది. బుద్ధి అండి. బుద్ధి దేనికి? నిర్మల విజ్ఞానమునకు నిలయమై ఉన్నది. రెండవది ఏంటండి? ఆత్మ. ఇది పవిత్ర ప్రేమకు ఆలవాలమై ఉన్నది. ప్రత్యేక జీవతత్వముగానున్నప్పుడు ఈ రేఖలు తమ తమ ముడతలలో నిద్రాణమైన స్థితిలో ఉండును. ఈ స్థితిలో ఆవేశము
మరియు తెలివితేటలు అను తుప్పు పట్టిన పొరల చేత కప్పబడి ఉండును. ఎప్పుడు? నిద్రాణమైన స్థితిలో, అంటే ప్రత్యేక జీవతత్వంగా ఉన్నప్పుడు ఈ రేఖలు, అంటే బుద్ధి ఒకటి, ఆత్మ ఒకటి, ఈ రేఖలు తమ తమ ముడతల్లో నిద్రాణమైన స్థితిలో ఉంటాయ్యా. ఈ స్థితిలో ఆవేశం మరియు తెలివితేటలు అనేటువంటి తుప్పుపట్టిన పొరల చేత కప్పబడి ఉంటాయి అంటున్నారు. దివ్యమైన అంతర్జ్యోతి యొక్క వెలుగు రవ్వ చేత వికాసమునకు వలసిన స్పందనను పొందినప్పుడు మిగిలిన రేఖలతో కలిసి ఈ రెండు రేఖలు కూడా ఆవేశము నుండి మరియు పరిసరముల పరిస్థితులకు ప్రతిక్రియ నొందుట అను వాని నుండి బంధ విముక్తిని పొందుటకు ఆరంభించును. జీవుల యొక్క బుద్ధిని పవిత్రీకరించుటయే బుద్ధుడు చేపట్టిన కార్యక్రమము. అంటే బుద్ధుడు చేపట్టిన ప్రధాన కార్యక్రమం ఏంటండి? అదిగో జీవుల యొక్క బుద్ధిని పవిత్రీకరించుట అన్నారండి. మరి క్రీస్తు గురించి జీవుల యొక్క ప్రేమను పవిత్రీకరించుటయే క్రీస్తు చేపట్టిన కార్యక్రమము. ఈ ఇద్దరు వెలుగులు, అంటే బుద్ధుడు, క్రీస్తు, కొన్ని వేల సంవత్సరముల నుండి తమ శరీరములను పవిత్రీకరణ మొనరించి మానవులలో పనిచేయుచున్న అనేకములైన ప్రజ్ఞలకు తమ సాన్నిధ్యమును ప్రసాదింపచొచ్చిరి. ఈ ప్రజ్ఞలు వికాసము చెందుటకు ముందు నిద్రాణ స్థితిలోనున్న పద్మముల వలె ఉన్నవి. బుద్ధి అను ప్రకాశము అత్యంత ఉత్కృష్ట స్థాయిలో బుద్ధుడు ప్రపంచమునకు ప్రసాదించి ఉన్నాడు. తత్ఫలితముగా మానవులలో అత్యున్నత పరిణామ స్థితిని పొందినవారు బుద్ధుడు చూపిన మార్గమును అనుసరించువారుగా నియమితులైరి. వారు అటుపైన గల ఉన్నత దశను పొందుటకు కావలసిన సంసిద్ధతను తమ వంతుగా అందుకొనగలిగిరి. అప్పుడు క్రీస్తు దిగివచ్చి సర్వ సమన్వయాత్మకమైన ఉన్నత పరిణామమునకు వలసిన ప్రేమతత్వపు సాన్నిధ్యమును ప్రసాదించెను. అదే శిష్యగణము దానిని అందుకొని తమ హృత్పద్మములను పరిపూర్ణ ప్రేమ వికాసమునకు సమర్పించుకొనిరి. ఈ రెండు వెలుగులు అంటే బుద్ధుడు మరియు క్రీస్తు, ఈ రెండు వెలుగులు నేటికిని రెండు ప్రస్ఫుటములైన దీపస్తంభముల వలె రెండు వేర్వేరు పర్వత శిఖరములపై నిలిచి తమ శరీరములనే నావలతో తమ పరిసరములలోని చీకటి ప్రాంతములను చీల్చుకొనుచు దారి చేసుకొని అస్తిత్వము అనే సాగరమున ఆవేశములు అనడి భీకరమైన అలలతో కూడిన ప్రయాణము చేయుచున్న క్రొత్త జీవాత్మలను నడిపించుచున్నారు. ఈ ఇద్దరు అండి క్రొత్త జీవాత్మలను నడిపించుచున్నారు. ఈ ఇద్దరు వెలుగుల యొక్క కార్యక్రమము విభిన్నమైనదే అయినను పరస్పర పరిపోషకమై వర్తించుచున్నది. వీరి సహాయము లేనిచో మానవజాతికి తమ యొక్క కార్యకారణ సంబంధము వలన ఏర్పడిన కర్మబంధము నుండి విముక్తి నొందుట సాధ్యము కాదు అనంటూ తన సమాధానాన్ని పూర్తి చేశారండి మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము మానవజాతి శాంతిని పరస్పరత్వమును పొందుటకు దైవమును గురించిన ప్రచారము తోడ్పడునా అని ఒక పాశ్చాత్య సాధకులు మాస్టారుని అడిగినటువంటి ప్రశ్నకు మాస్టారు ఏమని సమాధానము చెప్పారు అనేటువంటిది రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.